దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 92వ సంకీర్తన 15వ వచనం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నూతన అనుభవం. ప్రియులారా, నీతిమంతులు వారి వయస్సు పెరుగుతున్న కొలది, అనుభవాలు అధికమవుతున్న కొలది దేవుని కొరకు ఇంకా ఫలిస్తారు. లోకరీత్యా చూచినప్పుడు వయస్సు పైబడి వృద్ధాప్యములోనికి వస్తున్న కొలది ఆరోగ్య విషయాలలో కానీ ఇతర విషయాలలో కానీ క్షీణించిపోవటం సహజం. ప్రియులారా, నీతిమంతులు వయస్సు అధికమవుతున్న కొలది అభివృద్ధి చెందుతారు అని దేవుని వాక్యం చెబుతుంది. అనేకులను దేవుని చెంతకు నడిపించడానికి సాధనాలుగా ఉంటారు. వారు సారము కలిగి పచ్చగా ఉందురని వాక్యంలో ఉంది. ప్రియులారా, ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథములోని 92వ కీర్తన ధ్యాన భాగముగా చదువుతూ ఉన్నాడు. ఈ కీర్తన చివరి వచనం చదివేటప్పుడు సారము కలిగి పచ్చగా నుందురు అనే వాక్యాన్ని పాపము కలిగి పచ్చగా ఉందురు అని చదివాడు. ప్రియులారా, పొరపాటుగా చదివిన చాలామంది వారి వయస్సు మీరుతున్న కొలది పాపము కలిగి పచ్చగా ఉండేవారు ఎంతోమంది ఉన్నారని మనం గ్రహించవచ్చు. ప్రియులారా, క్రైస్తవ జీవితం అలాంటిది కాదు. వయస్సు పెరుగుతున్న కొలది దేవుని గూర్చిన అనుభవాల్లో పరిణతి చెందాలి కానీ దురలవాట్లు, దౌష్ట్యాలు, కక్షలు, పాపములు నిష్ణాతులు కాకూడదు. దేవుని యందు నీతి, భయభక్తులు, సమాధానము, ప్రేమ, యథార్థత, పవిత్రత మొదలగు శ్రేష్టమైన లక్షణాలు అనే సారము కలిగిన వారై ఉండాలి. ప్రియులారా, దినము వెంబడి దినము మన జీవితాలలో గతించుచుండగా దైవ చిత్తానుసారముగా నూతన అనుభవాలలో సాగిపోదము. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. దిన దీవెనలతో నింపండి. నీ పరిశుద్ధాత్మ కాపుదల మాకందరికీ అనుగ్రహించండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పనిచేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి జ్ఞానమును వారికి అనుగ్రహించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించమని నీ సన్నిధానములో మరొక పర్యాయం ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా తండ్రి, అనేక మంది బిడ్డలు నీ నామం నిరుకకు నశించిపోతున్నారు. వారందరికీ కావలసిన తండ్రి జ్ఞానమును అనుగ్రహించి ఆత్మీయ జ్ఞానాన్ని దయచేయండి. పరిపూర్ణ రక్షణ అనుభవాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు ప్రభువా సంతానలేమితో బాధపడుతున్న వారు ఉన్నారు నాయన. వారిని దర్శించి చక్కటి
సంతాన భాగ్యాన్ని ఇవ్వండి. నిరుద్యోగులుగా ఉన్న బిడ్డలను దర్శించండి. వారికి చక్కటి మార్గమును సరళము చేయండి. గర్భిణీ స్త్రీలను దీవించండి. చక్కటి ప్రసవాన్ని బిడ్డలకు ఇవ్వండి. నాయన, వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి. చక్కటి జీవిత భాగస్వాములను అనుగ్రహించండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న నాయన నీ ప్రియ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. తండ్రి, అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించుమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.